న్యూస్ తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కోసం కర్షకులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. తగినంత యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అకచాట్లు పడుతున్నారు. మెరుదొడ్డిలో యూరియా కేంద్రం దగ్గర అర్ధరాత్రి నుంచి వందలాది రైతులు పడిగాపులు పడుతూ క్యూలైన్లలో చెప్పులు, రాళ్లు, కట్టెలను పెట్టారు. ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యాక కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీంతో క్యూలైన్లో ఉన్న రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అసహనానికి లోనైన అన్నదాతలు రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ యూరియా కొరత తీవ్రమైంది. యూరియా ఎప్పుడొస్తుందో తెలియక రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. నరసింహులపేట మండలం పెద్ద నాగారంలో యూరియా కోసం కొందరు రైతులు ఏకంగా మంచాలు వేసుకుని నిద్రిస్తే మరి కొందరు నేలపై పడుకున్నారు. తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కర్షకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులకు యూరియా వెతలు తప్పట్లేదు. ఉదయం నుంచి వ్యవసాయ సహాయ సహకార కేంద్రాల దగ్గర ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు, పట్టా పాస్ పుస్తకాలు పెడుతున్నారు. 5 రోజుల నుంచి తిరుగుతున్న యూరియా దొరకటం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు మందు కోసము మా పబ్లిక్ రైతు ఎంత పరేషాన్ మీద ఉన్నారంటే అంత పరేషాన్ మీద ఉన్నారు. అప్పుడు ఒక ఎకరాకు మరి 2 సంచులు ఇస్తాము అని మాకు అప్పుడు చెప్పనుంటుంది. ఇప్పుడు 10 ఎకరాలు వేసుకుంటుంది. 10 ఎకరాల భూమిని కేజీలు కొడుతుంది, యాత్ర ఎత్తిమి, అవిటకు పైసలు పెడితే ఈ నష్టం వాళ్ళు కావాలా? మాకు 10 ఎకరాల దానికి మాకు ఇన్నికి సంచులు ఊరిలో పంపిరు, డిఎఫ్ పంపిరు, బీజ్ పంపిరు. ఈ రైతులు ఇంతగా కలకాలనిపిస్తున్నారు. ఎందుకు సార్ మీరు రేవంత్ రెడ్డి ఎక్కిన కాడికి వెళ్ళి మరి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మాకు? అప్పుడు ఎన్నడన్నా అయిందా? కరెంటు పోయిందా? ఈ మందులు షార్టేజ్ అయినాయా? ఎందుకు ఈ రైతులు ఇంతగానో ఎందుకు కష్టపెడుతున్నారు? లేవని చెప్పను ఉంటుంది. ఒక 2 ఎకరాలు వేసుకుంటుంటుంది, 10 ఎకరాలు పని చేస్తుంటుంది. ఇప్పుడు 10 ఎకరాలు ఎట్లా కావాలా? మాకు మందు లేని పంటనే ఉండదు. సరిపడా యూరియా సరఫరా చేసి తమ పంటలు రక్షించాలని అన్నదాతలు కోరుతున్నారు. తమ బాధను అధికారులు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.